క్రీస్తు శుభమైన నామములు నా ప్రత్యేకమైనటువంటి వందనాలు శుభములు తెలియజేస్తా ఉన్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచి చల్లటి వాతావరణంలో పడ్డామండి. మరి చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మందిరానికి తడుస్తూ వచ్చాం. అయ్యో బట్టలు తడిచిపోయాయి ఇక్కడికి వచ్చేటప్పటికి. దేవుని యొక్క మహాకృపను బట్టి మనం కొద్ది మాటలు దేవుని సన్నిధిలో విందాం. చదవబడిన మాటలు సత్యానందం తీయమ్మా, తీయండి. గట్టిగా చదవరా నువ్వు, చదువు. అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనములో రాయబడిన మాట ఏంటది? అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు జెరూసలేములోను యోదయలోను సమరయలోను భూదిగాంతముల వరకు నాకు సాక్షులుగా ఉందురు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్యాన్ని జాగ్రత్తగా మనం వివరించుకుంటూ వెళదాం. దయచేసి ఎవరు కూడా అటు ఇటు చూడొద్దు, అనాలోచనగా ఉండొద్దు. ఇదే వాక్యము మీరు వినకపోతే దానివల్ల ప్రయోజనం అయితే ఏమీ ఉండదు కదంటారా? అది దేవునికి స్తోత్రం. ఇక్కడ ఈ మాటలు, ఈ సందర్భం ఎక్కడ జరిగిందంటే, యేసుక్రీస్తు ప్రభులు వారి లోకానికి వచ్చి తన కార్యమంతటిని నెరవేర్చి తిరిగి వెళ్ళిపోతున్నటువంటి సమయములలో శిష్యులు చూస్తున్నటువంటి వాళ్ళందరూ కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు. అంటే ప్రభు ఇంకా మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. దరిదాపు 33.5 సంవత్సరాలు యేసుప్రభుతో సహవాసం కలిగినటువంటి వాళ్ళు ఈ రోజుని యేసుప్రభు మనకి ఇంకా లేడు, ఆయన వెళ్ళిపోతున్నాడు అన్నప్పుడు వారందరూ కన్నీరి అన్నపానములుగా చేసుకుని యేసుప్రభు కోసము విలపించి ఏడుస్తూ కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంటే ఆ సందర్భంలో యేసుప్రభు చెప్పినటువంటి మాట అనేది, అయినను నేను వెళ్ళక తప్పదు అన్న తర్వాత, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరేం పొందుతారంట? శక్తిని పొందుతారు అని రాయబడి ఉంది అక్కడ. యేసుప్రభు వెళుతూ ఆఖరి సమయములలో ఆయన ఈ మాట చెప్పి మేఘారుడై ఆకాశానికి వెత్తబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు వీళ్ళు ఏడుస్తున్నారు అంటే, ఆయన వెళితేనే తప్ప పరిశుద్ధాత్మ దేవుడు తిరిగి మళ్ళీ ఇక్కడ రావాలి. ఆయన అంటున్నాడు, నేను వెళ్ళి మీ కొరకు వేరొక ఆదరణకర్తను నేను పంపిస్తాను అన్నాడు అని చెప్పి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఒక చోట కూడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఒక చోట కూడుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు ఉపవాసం ఉండి కన్నీరు విడిచిచు రోధిస్తూ సమయాన్ని సందర్భాన్ని కూడా వాళ్ళు ఆలోచించకుండా సమస్తాన్ని విడిచిపెట్టుకొని, ప్రభువే మాకు సమస్తము, మాకు ఆదరణ లేకపోతే ఎలాగా? ప్రభు వెళ్ళిపోయాడు, ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మాకు ఎవరు ఆదరించేవాళ్ళు ఎవరు లేరు, మాకు ఇక్కడ ఆదుకునేవాళ్ళు లేరు. మమ్మల్ని ఆదరించేవాడు కావాలి, ఆదుకునేవాడు కావాలి. అందుకే నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్తను మీ కొరకు పంపిస్తాను అన్నాడు. మీరు పైనుండి శక్తిని పొందే వరకు పట్టణంలో మీరు నిలిచి ఉండండి. పైనుండి మీకు శక్తి కావాలి. శక్తి లేకపోతే మీరు ఏమి చేయలేరు. కనుక మీకు ఏ శక్తి కావాలంటే పరిశుద్ధాత్మ అనే శక్తి కావాలి. వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఒక వృద్ధుడికి నడవలేని స్థితి వచ్చినప్పుడు కర్ర ఎలాగైతే ఊతం అవసరమై ఉన్నదో, విశ్వాస జీవితంలో వచ్చిన కష్టాల్లో కానీ, ఇరుకుల్లో కానీ, ఇబ్బందుల్లో కానీ, నిందల్లో కానీ, అవమానాల్లో కానీ, ఆర్థికమైన దరిద్రతలోనే కానీ మనం దేవుణ్ణి విడిచి దూరంగా ఉండకుండాన్నట్లు మనకు ఆదరణకర్తగా ఉండేవాడు పరిశుద్ధాత్మ దేవుడే. నీకు శ్రమ వచ్చినప్పుడు నిన్ను ఓదారుస్తాడు, కష్టం వచ్చినప్పుడు నీకు తోడుగా ఉంటాడు. ఈ లోకమంతా నిన్ను విడిచిపెట్టేసిన ఆయన నిన్ను నన్ను విడిచిపెట్టే దేవుడు కాదండి. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు పైనుండి శక్తిని పొందాలి. ఏం పొందాలి? మీరు శక్తిని పొందాలి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు. మీ పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు.
పరిశుద్ధాత్మ మీ మీదకి రావాలి అంటే, మీరు శక్తి పొందాలంటే మనం ఏమి చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. ఏం చేస్తే వస్తాడు? ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రార్థన పట్టుదలగా చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళారా, పరిశుద్ధాత్మ లేకుండా ఏ ఒక్క విశ్వాసి కూడా ప్రభువులో సాగలేరు. పరిశుద్ధత లేకుండా దేవునితో ప్రయాణము చేయలేరు. పరిశుద్ధాత్మ లేకుండా దేవునితో ప్రయాణము చేయలేరు. ఒకరోజు దావీదు ఎంతో దైవభక్తుడండి, ఎంతో దైవభక్తుడు. దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. దావీదు గురించి దేవుడు సాక్ష్యం చెబుతున్నాడు. దావీదు గురించి దేవుడు సాక్ష్యం చెబుతూ ఉన్నాడు. దావీదు ఒకప్పుడు ఏదో చేయకూడనటువంటి చిన్న పాపం, దేవునికి విరోధంగా పాపం చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళరా, 51వ దావీదు కీర్తన 10వ అధ్యాయము చూద్దాం. సత్యానందం మళ్ళీ అనుకొచ్చేద్దాం. 51వ కీర్తన 10వ వచనం ఏముంది అక్కడ? దేవా నాయందు శుద్ధ హృదయమును కలగజేయము, నా అంతరంగమును స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. ఇక్కడ ఏం ప్రార్థన చేస్తున్నాడంట దావీదు మహారాజు? దేవా నా ఏమంటాడు? మొట్టమొదట దేవా నాయందు శుద్ధ హృదయాన్ని దయచేయి అంటే, శుద్ధ హృదయము అనగా కల్మషము లేని హృదయము నాకు దయచేయి, కలితి లేని హృదయాన్ని నాకు దయచేయి, పవిత్రమైన హృదయాన్ని నాకు దయచేయి, పవిత్రమైన పరిశుద్ధమైన నూతనమైన హృదయాన్ని నాకు దయచేయమని దావీదంతటి వాడే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తప్పు చేశాడు, పాపములో పడ్డాడు. వెంటనే అయ్యో నేను పాపినని గ్రహించాడు. దావీదుకి దేవుడు దూరం ఎప్పుడైతే అయ్యాడో అంచెంచెలుగా దావీదు జీవితంలో తేడా చూస్తూ ఉన్నాడు. దేవునికి సన్నిహితంగా ఉన్నప్పుడు దేవుడి కార్యాలు బలముగా చూశాడు. దేవునికి దూరంగా అంచెంచెలుగా దేవునికి దూరం అవుతున్నప్పుడు అప్పుడు వెంటనే మోకాళ్ళు కూనాడు. కన్నీరు విడుచుచు గోనె బట్ట కట్టుకుని అంతఃపురములో తన రాజకిరీటాన్ని పక్కన పెట్టాడు, సింహాసనాన్ని పక్కన పెట్టాడు, రాజవస్త్రాలు పక్కన పెట్టాడు, గోనె బట్టను కట్టుకున్నాడు, బూడిద పాముకున్నాడు, మోకాళ్ళు కొని కన్నీరు విడిచి ప్రార్థన ఏమని చేస్తున్నాడు? అయ్యా ఏమని చేస్తా ఉన్నాడు? నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనంగా పెట్టు ప్రభా. ఏమీ లేదు, దావీదు ఒప్పుకుంటున్నాడు, నాలో స్థిరమైన మనసు లేదు ప్రభా. కొంతసేపు ఇటు తిరుగుతున్నాను, కొంతసేపు అటు తిరుగుతున్నాను, ఎటు వెళ్తున్నాను, ఎటు వస్తూ ఉన్నానో నాలో స్థిరమైన మనసు లేకుండా స్థిరమాలిన వాడిగా తిరుగుతున్నాను ప్రభా. నాకు స్థిరమైన ఆత్మ నూతనముగా దయచేయి. నా మనసు సంచరిస్తూ ఉంది అటు ఇటును. నా మనసులో నిబ్రత లేదు, ఒక నిబ్రమైన గురి నా మనసులో లేదు. నేనేమైతే చేయాలనుకుంటున్నానో దాన్ని చేయలేకపోతున్నాను. ఏదైతే చేయకూడదో దూరంగా ఉండాలనుకుంటున్నానో దానినే పదే చేస్తూ ఉన్నాను ప్రభా. కనుక నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా అంటే అప్పటి వరకు ఏమి లేదంట, స్థిరమైన మనసు లేదు. స్థిరత్వం అనేటువంటిది కావాలి. మనం స్థిరమైన వాళ్ళుగా ఉంటే వాళ్ళు ఏమంటారంటే, రోడ్లంట చూడండి చెత్తా చెదారు సంచులో పెట్టి నెత్తి మీద పెట్టి వెళ్తూ ఉంటాడు. వెళ్తాడు. ఎప్పుడు చూసాను నువ్వు నర్సరీ వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు చూడు పెచ్చోళ్ళు, ఆయనకి ఏదైనా ఉపయోగం ఉండదంటే ఏం ఉపయోగం ఉండదని ఆ రోడ్డు పక్కన ఉన్న చెత్త అంతా ఏరి ఒక గోని సంచులోనో లేకపోతే మైక సంచులోనో పెట్టి దాన్ని మూట కట్టుకుని అది నెత్తి మీద పెట్టుకుని తిరుగుతూనే ఉంటాడు. కారణం ఏంటంటే వాడు మనసు స్థిరముగా లేనందువలన వాడు ఏమి చేస్తా ఉన్నాడో వాడికి తెలియటం లేదు. అందుకే సిలువులో యేసుప్రభు అన్నాడు, తండ్రి వీళ్ళు ఏమి చేస్తా ఉన్నారో వీళ్ళు అరగరు కనుక వీళ్ళని క్షమించు అన్నాడు. అంటే ఏళ్ళు అనేటువంటి మాట ఎందుకు వచ్చిందంటే వాడలో మరొకడు ఉన్నాడు, వాడే సాతాను దురాత్మ. సాతాను దురాత్మ ఉండి అటు ఇటు తిప్పుతా ఉన్నాడు. ఈ దురాత్మ స్థిరత్వం లేకుండా చేస్తుంది. అందుకే దావీదు అంటున్నాడు, దేవా నాకు నూతనమైన హృదయాన్ని స్థిరమైన మనసుని
దయచేయమని ఆడ ప్రార్థన చేస్తున్నాడు. మొట్టమొదటి మాట ఏంటండి? నాకు శుద్ధ హృదయాన్ని, అందులో ఏముంది? అది నా హృదయము పవిత్రంగా లేదు, పరిశుద్ధంగా లేదు. అంచేత నాకు హృదయము పవిత్రత కావాలయ్యా. పవిత్రంగా ఉండాలని అనుకుంటున్నాను కానీ నేను ఉండలేకపోతున్నాను ప్రభువా. పవిత్రంగా ఉండాలనుకుంటున్నాను, పరిశుద్ధంగా జీవించాలనుకుంటున్నాను కానీ అది నా వల్ల కావటం లేదు ప్రభువా. అందుకని నాకు శుద్ధ హృదయాన్ని కలగజేయి, నా హృదయంలో శుద్ధ హృదయాన్ని కలగజేయి. నా మనసు శుద్ధముగా లేదు, పరిశుద్ధముగా లేనందువలన, పవిత్రముగా లేనందువలన ఈ రోజును స్థిరము లేకుండా నేను అటు ఇటు వెళుతున్నాను. కారణం పరిశుద్ధాత్మ అనుభవం లేనందువలనే. పరిశుద్ధాత్మ లేని వాళ్ళు ఎటు వెళుతున్నారు, ఎటు వస్తున్నారో తెలియదు. అందుకే విశ్వాసం తర్వాత రక్షించబడిన నీవు అయినా నేనైనా పరిశుద్ధాత్మ అనుభవాన్ని పొందుకోవాలి అంటే ఏముండాలండి? ఉపవాసము తరచుగా చేయాలి, కన్నీరు విడిచి ప్రార్థన చేయాలి, గంటల తరబడి ప్రార్థన ప్రభు దగ్గర, ప్రభు పాదాల దగ్గర పట్టుకుని గోజాడితే కనుక పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి రావాలంటే నీ హృదయము శుద్ధమైనదై ఉండాలి, కల్మషము లేనిదై ఉండాలి. పెదాలతో ఒక మాట, హృదయంలో మరొక మాట పెట్టుకుంటే అది కల్మషముతో కూడిన హృదయము. అది నీకు క్యాన్సర్ పుండి వంటిది. నీ శరీరాన్ని కొనుక్కుంటూ వెళ్ళిపోతుంది. పైకి శరీరం బాగానే ఉంటుంది కానీ అది లోపల తినుకుంటూ వెళ్ళిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డ, అందుకే దావీదు అంటున్నాడు, దేవా నాకు శుద్ధ హృదయాన్ని దయచేసి స్థిరమైన మనసు నా హృదయంలో ఉంచిన ఆయన అని చెప్పి గోజాడుతా ఉన్నాడంటే పరిశుద్ధాత్మ అనుభవం మళ్ళీ కావాలి. లేకపోతే దెబ్బతింటాం. ప్రియమైన వాళ్ళారా, నీవైనా నేనైనా ఎవరమైనా పరిశుద్ధాత్మ అనుభవం కావాలి. అప్పుడు మనం మోకరించి ప్రార్థన చేస్తే నువ్వేం చేయాలో ఏం చేయకూడదో ప్రభు చెప్తాడు నీతోటి. అందుకే వెళ్ళిపోతున్నాడు, మిమ్మల్ని నేను అనాథలుగా విడిచిపెట్టట్లేదు, వెళ్ళి వేరొక ఆదరణకర్తని మీకోసం నేను పంపిస్తాను. కనుక మీరు ఏం పొందుకుంటారు? పరిశుద్ధాత్మ అనే వరం మీ మీదకి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీలో ఏమొస్తుందంట? శక్తి వస్తుందండి. శక్తి వస్తుంది. అప్పుడు నువ్వు శక్తిహీనురాలుగా, శక్తిహీనుడిగా ఎక్కడికి వెళ్ళవు. పరిశుద్ధాత్మ నీలో ఉండి ఏమి చెప్తానే చేస్తా. పరిశుద్ధాత్మ అనేటువంటిది మనకు ఒక యజమానుడు ఉండాలి. పరిశుద్ధాత్మని యజమానుడు మనకు ఉంటే మనల్ని ఎట్టి వెళ్ళాలో ఎట్టి వెళ్ళకూడదో ఆయన నడిపిస్తాడు. ఒక గుర్రం మీద సవారీ చేసేవాడు గుర్రం మీద కూర్చుని సవారీ చేస్తూ ఉంటాడు. అది ఎట్టి వెళ్ళాలో వీడి కళ్ళు పట్టుకుని దాని ప్రకారం నడిపిస్తూ ఉంటాడు. ఒక గాడిద ఉందనుకోండి, గాడిదకి యజమానుడు ఉండడం. గాడిదని ఎవరైనా వాహనంగా చేసుకుంటారండి? చేసుకోరు. కొన్ని గుర్ర బండ్లు ఎక్కడైనా చూసా కానీ గాడిద బండి మీరు ఎక్కడైనా చూసారా? భీమవరాన్ని కానీ, పాలకొల్లో కానీ, గుంటూరులో కానీ ఏ ఊళ్ళో అయినా గాడిద బళ్ళు మీరు చూసారా? గుర్ర బండ్లు ఉన్నాయి కానీ గాడిద బళ్ళు. కారణం ఏంటంటే దాని బుద్ధి స్థిరమైనది కాదు. అది ఎటు డోకులు ఉంటే డోకుల్లో పారిపోతుంది గాడిది. అందుకే దాని గాడిదని బండి కట్టరావడన్నా, బండి కడితే తిరగగా నడతుంది, డోకులంటే డోకులంటే తీసిపోతాయి. పైగా దాన్ని వెనకాల వెళ్ళామనుకోండి, ఇల్లంతే బాగా ఉంటుంది, దానికి కోపం పిడేలు ఉంటుంది నేస్తుంది అంతే వెనకాల. అందుకే దేవుడు అన్నాడు, గాడిదికి ఎద్దుకి తీసుకెళ్ళి కరెక్ట్ కట్టుకుంటారు బాబు మీరు, ఆ వ్యవసాయం మీరు తునలేరు అన్నాడు. వెంకటేశ్వర బాబు గారా, గాడిలో పక్కన కట్టి ఎద్దులో పక్కన కట్టామనుకో, ఈ రెండింటికి అరగంత ఏం చేస్తుంది? ఎదరికెళ్తే ఎద్దు పుడుతుంది, వెనక్కి వస్తే గాడి తంతుంది. ఎదరికెళ్తే ఎద్దు పుడుతుంది, వెనక్కి వస్తే గాడి తంతుంది. అరగ తునగలడా? అరగ తున్నంత వ్యవసాయం పండుద్దా? పండదు. అలాగే మనం అభివృద్ధి చెందాలి అంటే గాడిదలు వెనకాల పరిగెట్టకూడదండి. గాడిదలు వెనకాల పరిగెట్టకూడదు. ఎవరు వెనకాల పరిగెట్టాలి? జీవము కలిగిన యేసు వైపుకు పరిగెట్టాలి మనం. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. స్థిరమైన మనసు కావాలి, స్థిరత్వం అనేటువంటిది ఉండాలి. నువ్వెక్కడ పాత పడ్డావో విత్తనముగా, ఎక్కడ మొలకెత్తావో, ఎక్కడ ఫలాలు కొలిచే వ్యక్తిగా అభివృద్ధి చెందావో ఆ ఫలాలు విత్తనము నాటిన వాడే తినాలి కానీ వాడు ఇచ్చి అటుకు పోయేలాగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని ప్రియమైన వాళ్ళరా, పరిశుద్ధాత్మ శక్తి నీకు కావాలి. పరిశుద్ధాత్మ శక్తి నీలో ఉండాలి. నీవు లేకపోతే ఇప్పుడైనా ఉపవాసం ఉండు, కన్నీరు విడు,
పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేయి. నువ్వు ఆస్తులు సంపాదించుకోవడం కాదు, ఐశ్వర్యం సంపాదించుకోవడం కాదు, వెండి బంగారం సంపాదించుకోవడం కాదు. నీకేది కావాలని ఇస్తాడు, ఆయన నీకేది కావాలని ఇస్తాడు. కానీ నీకు మాత్రం మొట్టమొదటిది పరిశుద్ధాత్మ తండ్రి కావాలని చెప్పి నువ్వు ప్రార్థన చేయాలి. మనం తెల్లారైతే పొద్దున అందాక ఈనాడన్నా ప్రార్థన చేసామా? ప్రభువా, నీ ఆత్మ నాలో ఉండాలి నాయన, నీ ఆత్మ చేత నన్ను నడిపించిన ఆయన, నీ పరిశుద్ధాత్మ చేత నా యొక్క జీవితాన్ని కొనసాగించి ప్రభు అని అలాగ ప్రార్థన చేసేవాడు తక్కువ. ప్రభా, ఇదిగో బయటికి వెళ్తున్నాను ప్రభా, ఈ దినమంతా కూడా నన్ను ఆశీర్వించాను ప్రభు, ఈ దినమంతా నన్ను దీవించేది ప్రభు అనే ప్రార్థన చేస్తాం. కానీ పరిశుద్ధాత్మ కావాలనే ప్రార్థన చెయ్యి. పరిశుద్ధాత్మ కంటే ఈ లోకంలో ఉన్న పెంటనే మనం ఎక్కువ ప్రేమిస్తూ ఉన్నాము కనుక పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి రావటం లేదు, వచ్చినా కానీ ఎక్కువ కాలం నిలబడటం లేదు. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మరొక వాక్యానికి వెళదాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని చూద్దాం ఒకసారి. తీయండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. తొందరగా తీస్తే నేను చాలా వాక్యాలు ఉన్నాయి. నేను జాగ్రత్త ఇవ్వనండి. నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు అని ఉందా? నెరవేరుస్తారు అని ఉందా? నెరవేర్చరు. గట్టిగా చెప్పరా? శరీరేచ్ఛలను నెరవేర్చడం అంటే శరీరేచ్ఛలను నెరవేర్చకుండా శరీరానికి దూరంగా ఉండాలంటే దేనిని అనుసరించాలి? దేనిని అనుసరించమని ఉంది అక్కడ? ఆత్మానుసారంగా మీరు నడిస్తే శరీర సంబంధమైన క్రియలను మీరు చంపుతారు. ఆత్మానుసారంగా మీరు ఆలోచన చేస్తే శరీర సంబంధమైన ఆలోచనలు మీ హృదయాలలోనికి పరిశుద్ధాత్మ దేవుడు రానివ్వడు. కారణం ఏంటంటే నీ హృదయము పరిశుద్ధతతో నింపబడాలి, నీ హృదయము శుద్ధ మనసుతో ఉండాలి. దేవా, నా మనసును నాకు శుద్ధ హృదయాన్ని దయచేయండి, శుద్ధ హృదయము దయచేయండి, కల్మషం లేని హృదయాన్ని దయచేయండి, ఆయన మర్మము లేని హృదయాన్ని దయచేయమని నీవెందుకు ప్రార్థన చేయవు? అలాంటి ప్రార్థన నువ్వెందుకు చేయవు? అలాంటి జీవితాన్ని నువ్వెందుకు కలిగి ఉండవు? అలాంటి జీవితాన్ని కలిగి నడిచడానికి నీ మనసు ఎందుకు అంగీకరించట్లేదంటే అది నీకు పుట్టింది కాదు, నీకు పుట్టింది కాదు, సాతాను నుండి వచ్చింది. అది నువ్వు చేయాలనుకుంటున్నావు, దేవునికి ఏదో చేయాలనుకుంటున్నావు, దేవునికి ఏదో ఇవ్వాలనుకుంటున్నావు, ఆదివారం వస్తుంది దేవుని మందిరానికి పెందరగానే వెళ్ళిపోదాం అనుకుంటున్నావు. కానీ ఆ రోజున నువ్వు దేవుని మందిరానికి రాకపోవడానికి గల కారణాలు ఏమిటో కొన్ని విషయాల ముందుకు వెళ్ళే కొద్ది తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏముంది? మీరు నేను చెప్పేదేమనగా ఎవరు చెబుతున్నారు? గలతీయ సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు చెబుతున్న మాటలండి. ఆయన అనుభవించి చెబుతూ ఉన్నాడు. పౌలు గారు అనుభవించి చెబుతూ ఉన్న మాటలండి. ఏమనగా, నేను చెప్పేది ఏమనగా, ఆనాడు గలతీయ సంఘానికి చెబుతున్న మాటలే ఈ రోజుని క్రీస్తు సమాజ మందిరానికి దేవుడు చెబుతున్నటువంటి మాటలండి. పౌలు గారి ద్వారా చెబుతున్న మాటలు పరిశుద్ధాత్మ చేత నింపబడి పౌలు గారు సంఘానికి చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, నేను చెప్పినది ఏమనగా, జాగ్రత్తగా వినండి, నేను చెప్పేది ఏమనగా ఆత్మానుసారంగా మీరు నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. ఆత్మానుసారంగా నడుచుకునే వాళ్ళు ఆత్మను గురించి ఆలోచిస్తారు, పైన వాటినే వెతుకుతారు, పరసంబంధమైన వాటి మనసు ఉంచుతారు. ఎల్లప్పుడూ కూడా పవిత్రమైన కార్యముల పట్ల, పరిశుద్ధమైన కార్యముల పట్ల, ప్రభు కోసం నేను ఏదో విధంగా కొన్ని ఆత్మలను సంపాదించాలనేటువంటి దృక్పథాన్ని కలిగి ఆత్మానుసారంగా నడుస్తారు. దేవునికి స్తోత్రం. దేవుని సంఘాన్ని పాడు చేసేది దురాత్మ, శరీర సంబంధమైన ఆత్మ. దేవుని సంఘాన్ని కట్టేది, దేవుని సంఘాన్ని అభివృద్ధి కోసము కన్నీరు గార్చేది ఏమాత్మ ఉండేది? ఆత్మానుసారమైన మనస్సు కలిగిన వాళ్ళు, ఆత్మ సంబంధమైన మనసు కలిగిన వాళ్ళు. ఆత్మ సంబంధమైన మనసు కలిగి ఎప్పుడైతే నువ్వు బాప్టిజం తీసుకున్నావో, ఎప్పుడైతే నీటిలో నువ్వు ముంచబడ్డావో, ఎప్పుడైతే నువ్వు నీటిలో పాతి పెట్టబడ్డావో, అప్పుడు శరీరేచ్ఛలన్నీ పాతి పెట్టిన రోజునే చచ్చిపోవాలి. దేవునికి స్తోత్రం,
హల్లెలూయా. నువ్వు బాప్తిసం అంటే ఏంటో అనుకుంటున్నావు? నీవు ఏదో ములిగి లేచిపోవటమే కదా అనుకుంటున్నావు. బాప్తిసాన్ని తీసుకోకముందు నీ బతికేలా ఉందో, తీసుకున్న తర్వాత కూడా అలాగే ఉందనుకో, బాప్తిసానికి విలువ ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ సొంత జ్ఞానాన్ని పక్కన పెట్టు, సొంత ఆలోచనలు పక్కన పెట్టు, ఆత్మ సంబంధంగా నీవు ఆలోచించు. పరిశుద్ధాత్మ దేవునికి నీ జీవితాన్ని అప్పగించు. పరిశుద్ధాత్మకి నీ కుటుంబ బాధ్యతలు అప్పగించు. పరిశుద్ధాత్మ దేవునికి నీ సమస్త కార్యాలు ఆయనకి తెలియజేయి. ప్రార్థన నీ కుటుంబం కోసమే ప్రార్థన చేయవు. నీవు నీ బిడ్డల కోసం నువ్వు ప్రార్థన చేయు. నీ భర్త కోసం ప్రార్థన చేయు. నీ ఇరుగుపొరి వరకు నీ ప్రార్థన చేయు. ఇంకెవరి కోసం చేస్తావు? రక్షించబడిన నీవే, రక్షణ పొందిన నీవు ప్రార్థన చేయకపోతే నీ కుటుంబం కోసం ఎవరు చేస్తారు ప్రార్థన? రక్షణ పొందిన మనమే మన కుటుంబాన్ని సంపాదించుకోవాలి ఈరోజు. అవునా కాదంటారా అమ్మా? రక్షణ పొందిన నీవే నీ భర్తను సంపాదించుకోకపోతే నీ భర్త కోసం ఎవరు ప్రార్థన చేస్తారు? ఆలోచించు ఒకసారి. నీ భర్త గురించి నీకు బాధ్యత లేదా? నీ భర్త రక్షించాలనేటువంటి ఆతృత నీకు లేదా? నీ భార్య రక్షించబడాలనే ఆతృత నీకు లేదా? నీ పిల్లలు రక్షించబడాలనే బాధ్యత నీ భార్య భర్తలకు లేదా? రేపొద్దున్న నీ భార్య భర్తలు నీ పిల్లల గురించి నిన్ను సాక్ష్యం అడిగి దేవుడు అడుగుతాడు. నేను నీకు గర్భఫలాలు లేనప్పుడు నీకు ఫలాలను ఇస్తే నీ పిల్లలను, నేను నీకు గర్భఫలాన్ని ఇస్తే ఆ పిల్లలను నా కొరకు పెంచడం మానేసి నీవెవరి కోసం పెంచావు? ఈరోజు నీ తెలివితేటలను ఉపయోగించి అంత దేవుడే చూసుకుంటాడు, అంత దేవుడికే తెలుసు. నువ్వు ఎందుకు దేవుడిని పెడుతున్నావు? కానీ ఆనాడు ఆదాము కూడా అదే పెట్టాడు. నీవు నా కొరకు ఇచ్చావే, ఈమె స్త్రీ, ఆమె తినమంటే తిన్నా. నీవు నా కొరకు ఇచ్చావే స్త్రీ, ఆ స్త్రీ తినమంటే నేను తిన్నా. తప్పు చేశాను ఒప్పుకుంటే ఇదంతా తిరిగి రావాలా? అంటే నీకు సహాయం నిమిత్తమై అవ్వమ్మనిచ్చినందుకు దేవుడి మీద నింద వేసాడండి ఆదాము. నీవు ఆ స్త్రీని నాకు ఇచ్చుండకపోతే, ఆ స్త్రీ నాకు చెప్పుండకపోతే నేను ఆ ఫలాన్ని తినుండేవాడిని కాదు. అంటే తప్పు ఎవరేదో మోపాడంట? దేవుడి మీదే మోపాడు ఆదాం. ఈ రోజున శాపుడి మీద తప్పును మోపడం పెద్ద కష్టమేం కాదు. ఆదామంతటి వాడే దేవుడి మీద తప్పు మోపితే నేను నీవు ఏ పాటి వాడు వాడు? మనమే పాటి వాడు. ఏదో తప్పు మోపుతూనే ఉంటాడు. సాతానుడి పని అది. ఆడి పని ఏంటంటే ఎవడో ఒకటి తప్పు మోపడం ఆడి పని. తప్పులు మోపేవు అంటే దానికి అర్థం ఏంటంటే సాతానుడు నీలో ఉండి పనిచేస్తాడని దానికి అర్థం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వారులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు ఆత్మానుసారంగా నడిస్తే శరీర సంబంధంగా నీవు కార్యాలు చెయ్యవు. శరీర సంబంధమైన ఆలోచన నీకు రాదు. శరీర సంబంధమైన తలంపులే నీలోనికి రావు. ఇవన్నీ నీలో వస్తున్నాయంటే దీనికి అర్థం ఏంటో తెలుసండి? పరిశుద్ధాత్మ నీలో లేనందువలన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మ నిద్రపోకండి. రాత్రి అంతా నిద్రపోవట్లేదా? ఏంటి కొంతమంది నిద్ర అవుతున్నారు? ప్యాన్ ఆఫ్ చేసేద్దామని అర్థానికి అని చెప్పు. ప్యాన్ ఆపుదామా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వారులారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుని పరిశుద్ధాత్మ చేత నింపబడితే మీరు ఏం కలిగి ఉంటారంటే శక్తి పొందుతారు అన్నాడు. పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళు శక్తిని పొందుతారు. ఏం పొందుతారు? శక్తిని పొందుతారు. పరిశుద్ధాత్మ అనే వరము మీలోనికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. అప్పుడు కర్రతో మీకు పని లేదు. వృద్ధాప్యంలో వృద్ధుడికి కూడా కర్రతో పని ఉండదు. కారణం ఏంటండి? నీలోనే పరిశుద్ధాత్మ శక్తి ఉంది కనుక నీకు వేరే ఆదరణ, కర్ర సహాయంతో పని లేదు. ఈరోజుని పరిశుద్ధాత్మ నడిపింపులో నీవు నడిస్తే, ఆత్మ సంబంధంగా నువ్వు నడిస్తే, ఆత్మీయంగా నువ్వు జీవిస్తూ ఉంటే నీకు ఏ సహాయంతో పని లేదు. ఆయనే నీకైనా నాకైనా సహాయం చేసే దేవుడండి. అంచేత సహాయం చేసేవాడిని విడిచిపెట్టి మన లోకమైన చూస్తే మనకు సహాయము రాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు అంటున్నాడు, దేవా నాకు శుద్ధ హృదయాన్ని దయచేయి. మొట్టమొదటిది ఏమంటున్నాడండి? నాకు శుద్ధ హృదయము దయచేయి ప్రభా. రెండవది స్థిరమైన మనసు నాలో నూతనముగా పుట్టించి అడుగుతున్నాడు. చూశారండి? దాన్ని అలా ఒప్పుకుంటే కనుక దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీవు తప్పుని ఒప్పుకుంటే, దాన్ని విడిచిపెడితే దేవుడు నీ ఎడల నా ఎడల కనికరపడి ఆయన కృప చూపించే దేవుడు. దేవునికి స్తోత్రం.
అమ్మ ముగ్గురు నిద్రపోతున్నారు వరుసనే. ఎందుకని నిద్ర ఎలా వస్తుంది? మీకు ఫ్యాన్ ఆఫ్ చేశారు, ఆఫ్ చేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కోపగించుకోవద్దు. దేవుని మందిరానికి వెళ్ళి నిద్రపోతుందానంత హరిష్టము మరొకటి ఏదీ లేదంటండి. నిద్ర వచ్చిందని శుభ్రంగా పడుకుని మీరు ఎండెక్కారండి, పర్లేదు. నిద్రపోకూడదు దేవుని మందిరంలో, అనాలోచనగా ఉండకూడదు. మన దేవుని మందిరంలోకి వచ్చేది నిద్రపోవటం. మా ఊళ్ళో ఒక అతను ఉన్నాడు, పూతిరెడ్డి సెట్ అని, ప్రతిరోజు సినిమాకి వెళ్ళేవాడు అండి. ఆ రోజు ఈ రోజు అని కాదు, టికెట్ అంతా ₹100 కదా, ₹100 టికెట్ అంటే ప్రతిరోజు వెళ్ళి ఏం చేస్తున్నాడు, ఇంట్లో నిద్ర పెట్టేది కదంట. అలా పడుకున్నాడు పోయినా అడితరగా ఇడితరు కాదు, ఈ ₹100 పట్టుకెళ్ళి టికెట్ చేసిన సినిమాలోకి వెళ్ళి సినిమాలో నిద్రపోయి సినిమా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి పోయాడు. చూసారు ఎంత అలాంటి వాళ్ళు ఉన్నారు. సినిమాలోకి వెళ్తేనే నిద్ర వచ్చేదంట. ఆడితో పాటు నేను వెళ్ళేవాళ్ళు అండి, నేనేం పచ్చాకేం కాదు. మీ ఇద్దరు కలిసి కూలి పనికి వెళ్ళేవాళ్ళం ఆ రోజుల్లో. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, అది ఒక అలవాటు. ఈ నిద్ర మొత్తు కలిగించే ఒక దురాత్మ, అది కూడా ఒక ఆత్మే. ఇంకేదంటే వాక్యం విన్నావు. మీరు ఎప్పుడు చూడండి, పొడిగడ్డ అడిపోయినానుకో రాత్రుళ్ళు నిద్ర పట్టట్లేదు, బైబిల్ తీసిన ఒక్క పేజీ చదవండి మీరు, దాని అంతటా అదే వచ్చేస్తుంది నిద్ర. ఇలాంటి అనుభవం కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు. బైబిల్ చదివితే నిద్ర వస్తుంది. బైబిల్ చదవనోదా, నువ్వు పెద్దగడ పడుకురా బాబు, ఎందుకు దీని చదువుకుని ఇదంతా నీ గుర్రంలో పెట్టుకుని నన్ను ఉడిచిపెట్టి నువ్వు దూరం వెళ్ళిపోలేకుండా పడుకో పెద్దగడ అంటాడు. అంతే పడుకొనిస్తాడండి. నీకు నిద్ర పెట్టకపోతే బైబిల్ చదువు, నిద్ర రాకపోతే నన్ను అడుగు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వారులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క వాక్యము మొట్టమొదటిగా ఏమంటాడు, ఇది అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనాన్ని మనం ఒకటి చదువుకున్నాం. ఏం చదువుకున్నాం అక్కడ? అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. ఏం పొందుతారమ్మా? పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. అంతేత మీకు పరిశుద్ధాత్మ రావాలి అంటే మనం ఏం కలిగి ఉండాలి? శుద్ధ హృదయాన్ని కలిగి ఉండాలి. దావీదు అంటున్నాడు కదా, ప్రభువా నాకు శుద్ధ హృదయాన్ని దయచేయి. రెండవది, స్థిరమైన మనసు నాలో నూతనంగా పుట్టించన్నాడు. అంతకుముందు స్థిరంగానే ఉండేవాడు. మొట్టమొదటి స్థిరంగానే ఉంటే ఇక్కడ ఏమంటుంటాడు? నూతనంగా పుట్టించండి. అంతకుముందు ఉన్నదనే కదా, అంతకుముందు ఉన్నది. అంతకుముందు స్థిరమైన మనసు దావీదులో ఉంది. కానీ ఆ స్థిరత్వాన్ని రాను 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 ఏం చేశాడంటే, దేవుడు ఐశ్వర్యం ఇచ్చి అభివృద్ధి పరిచేటప్పటికి స్థిరత్వాన్ని కోల్పోయాడండి. స్థిరత్వాన్ని కోల్పోయి అటు ఇటు తిరిగిలాడుతూ ఉన్న మొదలెట్టాడు. లేకపోతే సంధి వేళ యుద్ధ సమయంలో, పనికి వెళ్ళే సమయంలో పనికి వెళ్ళక సంతకాడ ఏమంటే సంధి వేళ మిద్ది మీద ఉంచి అటు ఇటు తిరగడానికి పని ఏంటండి? సంధి వేళ మిద్ది మీద అటు ఇటు తిరగడం పని ఏంటి దావీదు గారికి? పాపములో పడడానికి సాతాను 12 పన్నాగం ఏర్పరచబడిన వారిని సైతము గొప్ప కోల్చడానికి సాతాను విరామం లేకుండా పనిచేస్తూ ఉంటాడు. అంచేత నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేయాలి. నువ్వు ఏ రోజున ప్రార్థన కొదమైందో, ఏ రోజున ప్రార్థన నీ జీవితంలో నోటు కనపడుతుందో, అదే రోజున సైతాను ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏముందండి అక్కడ? పైనుండి మీరు శక్తిని, పరిశుద్ధాత్మ అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు. మొట్టమొదటిది. రెండవది, నువ్వు పరిశుద్ధాత్మ పొందాలి అంటే ఏం కలిగి ఉండాలి? నీవు శుద్ధ హృదయాన్ని కలిగి ఉండాలి. శుద్ధ హృదయము నాకు కలగజేయమంటున్నాడు. 3వ మాట ఏముంది అక్కడ? నూతన మనసు, నూతన హృదయము, నూతన మనసు, స్థిరమైన మనసు నాకు నూతనముగా పుట్టించు. స్థిరమైన మనసు నాకు నూతనముగా పుట్టించు అంటే ఇప్పుడు ఏమి లేదంట? స్థిరమైన మనసు లేకుండా పోయిందండి. కొంతమంది జీవితాలు ఇంతే. మనకి అవసరానికి మించి డబ్బు వచ్చిందనుకోండి చేతికి, ఆ డబ్బు ఏం చేయాలో మనకే మాట్లాడతామంటే అది అందరికీ అనుకూడదు, కొందరిగా ఉంటుంది. డబ్బు బాగా చేతికి వచ్చేటప్పటికి ఏం చేయాలో అర్థం కాదు. ఇవాళ ఎక్కడికి వెళ్ళాలా, ఏం చేయాలా, ఈ డబ్బు పెట్టి ఏం చేస్తే బాగుంటుందా, అలా మనం రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాం. ఏది లేనప్పుడు ఏ ఆలోచన ఉండదు. అప్పుడు నాకు అది కావాలి, ఇది కావాలని ప్రార్థన చేస్తాం. అన్నీ ఇచ్చిన తర్వాత నువ్వు ఏం చేస్తావంటే ఇచ్చినోడిని మర్చిపోయి ఉన్న దాంతో నేను ఊరేగుతూ ఉంటావు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీ మనసు స్థిరత్వం లేకుండా చేస్తూ ఉంటాడు. సైతాను కూడా చేస్తూ ఉంటాడు నీ మనసు స్థిరత్వం లేకుండా. అప్పుడు మళ్ళీ దావీదు దీన్ని గ్రహించాడు. గ్రహించి, దేవా నాకు శుద్ధ హృదయాన్ని ఇచ్చి
నూతనమైన మనసును నాకు, స్థిరమైన మనసు నాకు నూతనంగా పుట్టించు. ఈ ప్రార్థన నీకు అవసరమే. దావీదు ఒక్కడే కాదు, దావీదు కంటే ఎక్కువ పాపం చేశావు నువ్వు. దేవుడికి దావీదు కంటే ఎక్కువ తప్పిదములు చేస్తూ ఉన్నావు నువ్వు అయినా నేనైనా. ఈ ప్రార్థన మనకి ఎంతో అవసరమైంది, దావీదు చేసే ప్రార్థన. మీరు 10 నుంచి 12 వచనాల వరకు చదివితే దేవుడు గొప్ప ప్రార్థన చేస్తూ ఉన్నాడు దావీదు. దేవునికి స్తోత్రం. తర్వాత గలలీకి వచ్చేద్దాం. గలలీకి 5లో 5:16 ఏముందంటే, నీవు చదువు 5:16. నేనేంట్రా? ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు అని చదివావు నువ్వు. బైబిల్ నీ దగ్గర ఉంది. మళ్ళీ అప్పుడు అంటే అప్పుడు ఇప్పుడును చదువు. అది చెప్పు. నువ్వు చెప్పేది ఏమనగా, ఆత్మానుసారంగా నడుచుకోయిండి. ఎలా నడుచుకోవాలి? బాప్టిజం తీసుకున్న వాళ్ళు ఆత్మను అనుసరించి నడవాలి. మనం శరీర సంబంధులము కాము. ఒకప్పుడు శరీర సంబంధులము, ఒకప్పుడు లోక సంబంధులము. లోక సంబంధులమైనట్టుగా మాట్లాడాం, శరీర సంబంధులుగా మాట్లాడాం. కానీ ఇప్పుడు నీవు నేను శరీర సంబంధులము కాము, మనము ఆత్మ సంబంధమైన మనుషులము అని మనం ఒకసారి దేవుడు ఏం చేస్తాడంటే మనకు జ్ఞాపకం చేస్తాడండి. ఏం చేస్తున్నాడమ్మా శారమ్మ గారు? ఏం చేస్తున్నాడు? దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనం శరీర సంబంధమైన మనుషులము కాము, ఆత్మ సంబంధమైన మనుషులము. ఎలాగయ్యో? శరీర సంబంధ మనుషుల తత్వంలో నుండి ఆత్మ సంబంధమైన మనుషులు ఎలాగయ్యామంటే, యేసుక్రీస్తు యొక్క స్వరత్నము చేత కడగబడి నీటి బాప్తిసము ద్వారా నీవు ఆయన సొత్తుగా మార్చబడ్డావు. నీవైనా నేనైనా ఈరోజు మనమందరము కూడా ఆయన సొత్తుగా మార్చబడటానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే, యేసు రక్తమే ప్రతి పాపముల నుండి మనల్ని విడిపించి పవిత్రులుగా చేసింది. పవిత్రముగా చేసింది ఎందుకో తెలుసా? మళ్ళీ అపవిత్రులతో సహవాసం చేయడం కాదు, అపవిత్రమైనటువంటి ముచ్చట్లు మనం వణివించడానికి కాదు, కానీ ఒక పవిత్రమైన ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉండాలని యేసయ్య కోరుకుంటున్నాడు ఈ రోజుని. అంచేత నీలో నాలో పరిశుద్ధత ఉందా, పవిత్రత ఉందా? లేక మన పరిశుద్ధతని పవిత్రతని ఉడిచిపెట్టేసమ్మా సెలవుని తయి చూసుకుంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళ ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు ఆత్మానుసారంగా నడుచుకోవాలంటే ఏముండాలి? పరిశుద్ధాత్మ నీలో ఉండాలి. నీలో ఉంటే నీవేమవుతుందంటే శక్తిని పొందుకుంటాం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు. అవునా కాదా? అందరు చెప్పాలి, అవునా కాదా? ఏమొస్తుందంట? పరిశుద్ధాత్మ మనలోకి వస్తే ఏమొస్తుందంట? అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు, ఎవరి మీదకి? నీ మీదకి వచ్చినప్పుడు నీవు శక్తిని పొందుతావు అంటున్నాడు. అంచేత ఈ శక్తి మనం పొందాలి అంటే పరిశుద్ధాత్మ మన మీదకి రావాలి. పరిశుద్ధాత్మ మన మీదకి రావాలంటే మన ఉపవాసం ఉండి కన్నీరు విడిచిచు ప్రార్థన చెయ్యాలి. తరచుగా నువ్వు ప్రార్థన చెయ్యి, తరచుగా నువ్వు కన్నీరు విడిచి ప్రార్థన చెయ్యి. నీ కుటుంబంలో అద్భుతాన్ని చూస్తావు. నీ కంటంట నీరు రాకపోండి, ఎన్ని గంటలు నువ్వు ప్రార్థన చేసినా ఆ ప్రార్థన ఎలాంటిదంటే నీరు లేని వ్యవసాయము లాంటిది. నీరు లేని వ్యవసాయం లాంటిది. నీళ్లు లేకుండా వ్యవసాయం పండుద్ది అంటారా అమ్మ? పండదు కదండి. వ్యవసాయం పండాలి అంటే నీరు ఎంత అవసరమో, నీ కార్యాలు జరగాలి అంటే నీ కన్నీరి ప్రార్థన అంతకంటే ఎక్కువ అవసరమనే సత్యాన్ని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తిని పొందితే అవన్నీ ఒక్కొక్కటి దేవుడు మనకి జ్ఞాపకం చేయడమే కాక అవన్నీ కూడా మనకి తెలియజేసేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చేతులు ఉన్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెల్లిందామండి. 2 చేతులు ఉన్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, ఇక నేను వాక్యాన్ని ముగిస్తాను మరొక 5 నిమిషాలు. మొట్టమొదటిగా ఏమన్నావాను? అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. మొట్టమొదటిది. రెండవది ఏమంటున్నాడంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెబుతున్నాడంటే,
దేవా నాయందు శుద్ధ హృదయాన్ని దయచేయి. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడలేడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక మనము కూడా ఎలా ఉండాలంట? అందరు చెప్పాలి, ఎలా ఉండాలంట? పరిశుద్ధులమై ఉండాలి. ఆయన పరిశుద్ధుడు, మనం ఆరాధించుతున్న దేవుడు పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలి. నువ్వు పరిశుద్ధంగా లేకపోతే దేవుడితో నువ్వు సహవాసం చేస్తున్నావు, కానీ ఆయన నీతో చేస్తున్నాడా లేదా అనేది నీకు కావాలి, నువ్వు తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు కదా, జలములలో బడిని వెళ్ళినా అవి నా మీద పారవు, అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాచజాలవు, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. దేవునికి స్తోత్రం. నీ వెళ్ళే మార్గం నీకు తెలియకపోవచ్చు, యేసుకు తెలుసు. నీవే మార్గాన్ని వెళుతున్నావో యేసుకు తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ మధ్యాహ్న కాల శ్రమలో ఆత్మానుసారంగా నీవు నడుచుకుంటే శరీరీచ్ఛలను నీవు నెరవేర్చవు. ఈ రోజు నీవు ఇంకా శరీరీచ్ఛగా నీవు నెరవేరుస్తున్నావంటే, శరీరీచ్ఛలను నువ్వు నెరవేరుస్తున్నావంటే, శరీరానుసారంగా నువ్వు మాట్లాడుతున్నావంటే, శరీరానుసారంగా నువ్వు ప్రవర్తిస్తున్నావంటే ఏమీ లేనందువలన, ఆత్మ లేనందువలనే కదా. అందుకే ఆత్మ లేనివాడు నావాడు కాదు అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పవలసిన మాటలు బోల్డ్ ఉన్నాయి. ఈ 2 గంటల్లోనూ, అరగంటలోనూ, గంటలోనూ మనం పూర్తి చేయలేం. కొన్ని దినాలు, కొన్ని వారాలు పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుకుంటే ఇంకా చాలా దిగడిపోతాయండి. విందాం. మనకి కావాలి, ఇప్పుడు పరిశుద్ధాత్మ శక్తి కావాలి. కావాలి అంటే ఏమేమి కలిగి ఉంటే పరిశుద్ధాత్మ వస్తుంది? శుద్ధ హృదయాన్ని కలిగి ఉండాలి, స్థిరమైన మనసు నూతనముగా నువ్వు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. 4వదిగా ఆత్మానుసారంగా నీవు నడవాలి. ఆత్మానుసారంగా నీవు నడవాలని ఆశ నీలో ఉంటే శరీర సంబంధమైన మాటలు, శరీర సంబంధమైన బూతులు, శరీర సంబంధమైన క్రియలు, శరీర సంబంధమైన తలపులు, శరీర సంబంధమైన నడవడికలు, శరీర సంబంధమైన సూపులు నీకు దూరం అవుతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు ఆత్మానుసారంగా నడువు. అప్పుడు శరీరేచ్ఛలను నువ్వు నెరవేర్చలేవు. ఆత్మ వేరు, శరీరము వేరు. ప్రాణము ఆత్మయు దేహమును ప్రభువానికి అర్పించి. ఏంటంటే ప్రాణము, ఆత్మయు, దేహము, ఈ 3 ఎక్కడున్నాయి అమ్మా? ఈ 3 ఎక్కడున్నాయి? మనలోనే ఉన్నాయి. ఇప్పుడు 3 కలిసి ఉన్నాయి కాబట్టి మన ముగ్గురమా ఒకటేనా? ముగ్గురము కాదు, అంతా ఒకటి కింద ఉంది. కోడిగుడ్డుని తీసుకోండి, తెల్ల పెంకు ఉంది, 2వది తెల్ల సొన ఉంది, 3వది ఎర్ర సొన ఉంది. ఈ 3 రకాల ఉన్న కోడిగుడ్డే ఉండని అడుగుతావా నువ్వు? అంటే ఈ 3 రకాలు ఉన్న కోడిగుడ్డే ఉండని అడుగుతావా? అడగం కదా. కోడిగుడ్డే అంచేత ఇప్పుడు నీలో ఎన్ని ఉన్నాయంట? 3 ఉన్నాయి. ఒకటి ప్రాణము, ఆత్మ, శరీరము. జాగ్రత్తగా గమనించండి. ప్రాణము, ఆత్మ, శరీరము. దేవునికి స్తోత్రం. ఈ 3 ఒకదానికి ఒకటి వైనమంటండి. 3 కలిసి ఉండవు. శరీరంలో 3 ఉన్నా 3 ఒకదానికి ఒకటి కలిసి ఉండవు. రేపు ఆదివారము మా చెల్లెలి గారి అమ్మాయి సంవత్సరం అవుతుంది, అక్కడికి వెళ్దాం కుటుంబం అంతా అనుకుంటాం. బాగా అర్థం చేసుకోండి. అవునా? వెళ్దాం అనుకుంటాం. ఈలోగా మన ఇంటి పక్క వాళ్ళు ఎవడో, అతి ముఖ్యమైన వాళ్ళు ఎవడో జారిపోతారు. ఇప్పుడు అక్కడికి వెళ్తావా, ఇక్కడికి వెళ్తావా? అక్కడికి మానేసి ఇక్కడికి వెళ్తాం. మనం ఏమనుకున్నాం?
అక్కడికి వెళ్దాం అనుకున్నాం, కానీ ఎక్కడికి వెళ్ళాం? ఇక్కడికి వెళ్ళాం. అవునా? అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. శరీరం ఏమో సుఖపడు, శుభ్రంగా కడుపు నిండా మంచి రుచికరమైన భోజనం చేసి ఫ్యాన్ కింద ఫ్యాన్ వేసుకుని, నీకు ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్ వేసుకుని, టీవీ పెట్టిన మంచి సీరియల్ పడుకో, శుభ్రంగా చూడు. ఈ వారం కదా మళ్ళీ వారం వెళ్తుంది. ఎక్కడికి? చర్చికి. ఈ వారం కదా మళ్ళీ వారం వెళ్తుంది. కంగారు ఏమీ లేదు, పడుకో. ఏమంటదంటది? శరీరం సోకులు చూస్తుందంటండి. శరీరము సోకులు చూస్తుందంట. ఆత్మ అంటదంట ప్రార్థనకి వెళ్ళాలి, సంతకడం మొదలెడుతుంది. పొద్దున్న రేపు ఆదివారం తెల్లరగట్ల లేగాలి, నేను కుటుంబాన్ని చక్కబెట్టుకొని నా కుటుంబం అంతా కలిసి దేవుని మందిరంలో అందరికంటే ముందు వెళ్ళి, అందరికంటే ముందు ప్రార్థన చేసి దైవ సన్నిధిలో దేవుని పొందుకోవాలి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలన్నటువంటి ఆసక్తి పరిశుద్ధాత్మ నిన్ను నడిపిస్తుంది. అక్కడికి ఆత్మ కార్యాలంటే అయ్యి. ప్రార్థనకి వెళ్ళమన్నది ఆత్మ. తిని సుఖించు, నువ్వెక్కడికి వెళ్ళదని చెప్పేది శరీరము. శరీరానికి ఆత్మకు సంబంధం లేదు. అందుకే దేవుడు అన్నాడు, నీవు నేల నుండి తీయబడ్డావు కనుక. ఏంటది? అమ్మా, శరీరం నీ నేల నుండి తీయబడ్డావు కాబట్టి తిరిగి నువ్వు నేలకి చేర్చబడదు గాక. నువ్వు మొన్నే కనుక తిరిగి ఏమైపోతావు? మొన్నైపోతావు. అని ఆత్మ దాన్ని దయచేసి నీ వద్దకి తిరిగి వెళ్ళును అని రాయబడింది. ఆత్మకు సావు లేదు అనే సత్యము చాలా మందికి తెలియదు. దానిని దయచేసిన వాని వద్దకు తిరిగి ఆత్మ వెళ్ళిపోతుంది. అంతవరకు దీని శరీరాన్ని ఒక వస్త్రంగా ధరించుకుంది అంతే. ఆత్మ శరీరాన్ని ఒక వస్త్రముగా ధరించుకొని ఈ శరీరంలో ఉంది. అవుని, ఇదేంటి ముక్కులోంచి వచ్చిందేంటి? చెప్పమ్మా, ముక్కులోంచి ఏమవుతుంది? చూడు ఏంటో గాలి. సరేలే పోయి అది లోపలికి బయటికి తిరుగుతూనే ఉంటుంది. అది కారణం ఏంటంటే దాని మనసు అంతా అటు ఇటు వెళ్ళిపోతుంది. ఎక్కడ కూర్చున్న బొంబాయి, విజయవాడ, కలకత్తా, కొయిటా మొత్తం నీకు మనసు అంతా ఎక్కడికి వెళ్ళిపోతాడు? గాలిలో కలిసిపోతుంటాడు. నువ్వు ఎక్కడే కూర్చుంటావు, ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉంటుంది అంటుంది. అంతా గాలిలో కలిసి తిరుగుతూ ఉంటుంది. అంచేత ఈ గాలి మనిషి చచ్చిపోయినప్పుడు ఆత్మ దాన్ని టై చేసిన వాడి దగ్గరికి వెళ్ళిపోద్ది, శరీరము మందులో కలిసిపోద్ది, ఈ యొక్క ప్రాణము గాలిలో కలిసిపోద్ది. అవునా? ఈ మూడు ఉన్నది శరీరం. ఈ మూడిట్లో ఏది లేకపోయినా, ఏది ఉన్నా ఏది లేకపోయినా, ఆత్మ ఎప్పుడైతే నీ దీపం మారిపోయిందో నీ శరీరాన్ని ఒక క్షణం కూడా నీ ఇంట్లో వంచరా. అందుకే నీ దీపం వెలుగుతూ ఉండాలంటే ఆ వెలిగించినోడు నువ్వు నిత్యము కూడా ప్రార్థిస్తూ ఉండాలి. నీ నూనెను పోసి వెలిగిస్తూ ఉన్నా నీ దీపాన్ని. నీకు ఎన్ని రోగాలు వచ్చినా, ఎన్ని వ్యాధులు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నువ్వేమనుకుంటున్నావు అంటే ఆనాడు డబ్బు ఖర్చు పెట్టిన హాస్పిటల్కి వెళ్తున్నాను కాబట్టి జబ్బు తగ్గిందని అనుకుంటున్నావు. కానీ నీ డబ్బు వల్ల నీ జబ్బు తగ్గలేదు. యేసయ్య కృప ద్వారా నీ జబ్బు తగ్గుతుంది. అలా యేసయ్య కృప ద్వారా నువ్వైనా నేనైనా మనమందరం ఆరోగ్యంగా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెప్పపాటులో కారు కింద పడిపోయినటువంటి రొమ్మలను దేవుడు రెప్పపాటులో తప్పించాడు. బండి సగం ముద్దయిపోయింది. ఆవిడ కౌలు దెబ్బలు వేసినాయి, నా ఫ్యాచర్లు అయిపోయినాయి. దిక్కి లేని వాడుగా చెట్టుకోకుండా పుట్టుకోకుండా చూసే వాక్యము దేవుని రాకడలో జరగవలసిన సంగతులన్నీ జరుగుతూ ఉన్నాయి, నెరవేరుతూ ఉన్నాయి. మనం ఎంత జాగ్రత్తగా వెళ్ళినా అవతల నుంచి కాలేజ్కి వచ్చి కొట్టేయడంతే. కొద్ది క్షణాలు ఇంటికి వెళ్ళిపోయే సమయము. ఏ సమయాన్ని ఏం జరుగుతుందో నీకు తెలియదు. అది జరగకుండా అడ్డుపడేవాడు ప్రభు యేసు అక్కడే. దాన్ని జరిగించేవాడు సైతానుడు అయితే జరగకుండా ఆఫ్ చేసేవాడు పరిశుద్ధాత్మ దేవుడే. ఆ దేవుడే నీకు తోడు లేకపోతే ఎవరు నీకు అక్కడ ఆదరణ? నీ తల్లి, నీ తండ్రి, నీ అక్క, నీ చెల్లి, నీ కడుపును పుట్టిన నీ బిడ్డలా, నా బిడ్డలా ఎవరు కాపాడుతారు నీ ప్రాణాన్ని? ఒక్కసారి ఆలోచించు. నా బిడ్డలు ఏడుస్తున్నావే, నీ ప్రాణాపాయం వచ్చినప్పుడు, ప్రాణం పోయే సమయంలో నీ బిడ్డలు, నీ కడుపును పుట్టినవాడు నీ ప్రాణాన్ని కాపాడగలరా? ఎవరు కాపాడలే ప్రియమైన వారు. అందుకే దేవుడు అంటున్నాడు, నాకంటే ఎక్కువ నీవెవరిని ప్రేమించడానికి
వీలు లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవెవరినైతే ఎక్కువ ప్రేమ ఉంటావో వాడి ద్వారాగానే నీ కన్నీరు కాచే పరిస్థితి ఏర్పడుతుంది. నీ కడుపును పెట్టిన బిడ్డలే కావచ్చు, నీ ఇరుగు పొరుగు వాళ్ళే కావచ్చు, నీ స్నేహితులే కావచ్చు, ఎవరైనా సరే కానివ్వండి, నీవెవరినైతే ఎక్కువ ప్రేమిస్తావో వాడి ద్వారాగానే నీకు కన్నీరు కాచేటువంటి దుఃఖపడే పరిస్థితి కలగజేయబడతాడు. ఈ రోజుని వాళ్ళని వీళ్ళని ప్రేమించి ఎందుకు కన్నీరు అనపాలంగా చేసి ఏడవాలి. ఆ ఏడిచేదేదో ప్రభు కోసం ఏడిస్తే, ప్రభు దగ్గర మన కోసం, మన పిల్లల కోసం ఏడిస్తే ప్రభు మనం ఏడిపిస్తాడు. ఆయన ఏడిపిస్తాడండి. ఈ లోకంలో ఒకవేళ నీ కన్నతనైనా నిన్ను ఏడిపించొచ్చేమో కానీ, నీ కన్న తండ్రి నిన్ను ఏడిపించొచ్చేమో కానీ, నీ కొట్టుకున్న భర్త నిన్ను ఏడిపించొచ్చేమో కానీ, నేను నీ ప్రకటిస్తున్నటువంటి యేసు నీ కంటంట కన్నీరు వస్తే తుడిసేవాడు ఆయన మాత్రమే. నీ కన్నీళ్లు తుడిసేవాడు కానీ నీ కన్నీళ్లు రప్పించేవాడు అయినా కాదు. అలాంటి దేవుడిగా నీవు దూరంగా ఉండేది, అలాంటి దేవుని మాటలుగా నీవు దూరంగా ఉండేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుని గురించి మనం తెలుసుకోవాలనుకుంటే ఇంకా 3 కార్యక్రమం ఉంది. దేవుని రాకడాల్సి వస్తే వచ్చే ఆదివారం కూడా మరికొన్ని విషయాలు పరిశుద్ధాత్మ గురించి బోధించాలి. కొన్ని వారాల పాటని దేవుని ఆత్మ నాకు ప్రేరేపిస్తూ ఉంది. రాత్రి 2 వెండి తెల్ల గిన్నెలు దేవుడు దర్శనమిచ్చాడు నాకు. వెండి తెలుపు అనగా పరిశుద్ధతకి సాదృశ్యము, పరిశుద్ధతకి సాదృశ్యము. ప్రియమైన దేవుని బిడ్డలారా, తెల్లవారుజాము నేను 3:40 లేస్తాను. సరిగ్గా ఎవరు లేగలండి. అప్పుడు 3:40 లేచాను. దేవుడు ఆ టైం లెక్కొడతాడు, ప్రార్థన చేసుకుంటాను. లేచేటప్పటికి ఆ దివోరా గారు, తర్వాత పద్మావళి గారు గుర్తొచ్చారు నాకు. తెల్లవారు 3:40 గిన్నె పాత్రలు తెల్లని పాత్రలు ఇచ్చిన వాళ్ళు ఇద్దరే కదా ప్రభు. ఏంటి ప్రభు పాత్ర గురించి అంటే పరిశుద్ధతను గురించి బోధించమన్నాడు దేవుడు. పవిత్రతను గురించి బోధించు, పరిశుద్ధాత్మను గురించి బోధించు, నా గురించి తెలియనటువంటి నా జనులకి నన్ను గురించి నువ్వు ప్రకటించమని దేవుడు తెల్లవారుజామున 3:40 చెప్పిన మాటను బట్టి ఈ రోజు పరిశుద్ధాత్మ గురించి ప్రకటించడం జరుగుతుంది. ఆత్మ నడిపింపేది, ఆత్మ నడిపింపు. ప్రియమైన వాళ్ళరా, పరిశుద్ధాత్మ దేవునికి నువ్వు లోబడతావా నీ జీవితం బాగుంటుంది, కుటుంబం బాగుంటుంది. పరిశుద్ధాత్మ తిరుగుబాటు చేసి ఇంకా శరీర సంబంధంగానే ఆలోచిస్తావా? ఒక్కసారి ఆలోచించు. శరీర సంబంధంగా ఆలోచించడానికి ఇది సమయం కాదు. పోయిన ఆదివారం అన్నాం, మీరు సరంబిలు వేసుకున్న గృహాలలో ఉండి నా మందిరం పాడైపోతూ ఉండగా మీరు చూస్తూ ఉన్నారే, మీరు ఇది సమయమా అని అడిగాడు దేవుడు పోయిన సంవత్సరం వారంలో. ఈ వారం దేవుడు అంటున్నాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు శక్తిని పొందుతారు. మీరు శక్తిని పొందాలంటే పరిశుద్ధాత్మ మీ మీదకి రావాలి. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు. ఆత్మగా నువ్వు జీవించడానికి ముందుకు ప్రయాణం చేయి. 17వ వచనం కూడా చదువును అనుభవించేసుకుందాం. ఎందుకు నువ్వు ఆత్మీయంగా జీవించవలసిన నీవు శరీరకానికి ఎందుకు వెనక్కి తిరిగి శరీర సంబంధమైన ఆలోచనతో నీవు జీవిస్తూ ఉన్నావు? చదువునన్నా. శరీరము జాగ్రత్త చదువు, గట్టిగా చదువు. అన్నకన్నావా? పెట్టిందా మీ మా అమ్మ? పడుకునిండా పెట్టిందా? లేకపోతే మా ఇంటికి వచ్చేస్తావా? అరా మా ఇంటికి వచ్చా తీసిపోతాను కదా, ఉట్టిది కాదు, తీసిపోతాను. చెప్పు మీ తాత, మీ నాన్న, మీ అమ్మమ్మతో చెప్పు. నేను తీసిపోతాను, శుభ్రంగా మంచి పాస్తం చేస్తాను నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అడుగు, మీ అమ్మని అడుగు. ఒకరితో చదువుకుంది కదా, అక్కడ చదువుతాడు. ప్రభుత్వ పరంగా నీకు ఏమన్నా వద్దు, ఆడికి ఇచ్చేది నాకేమొద్దు. అవునా? మొగలతో చదివిస్తాను అక్కడ జాయిన్ చేసి, నాకు కూడా సేవలు చెప్పుకుంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదువు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేం చేయాలనుకుంటున్నారో వాటిని చేయలేకపోతున్నారు. ఏటిని మానేయాలనుకుంటున్నారో వాటిని పదే పదే చేస్తూ ఉన్నారు. కారణం ఏంటి? ఆత్మకు శరీరానికి ఒకదానికి మరొకటి ఏమై ఉన్నాయంట? ఒకదానికి మరొకటి విరోధంగా ఉన్నాయి అని బైబిల్ చెప్తుంది ఇక్కడ.
మీరందరూ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా శరీరానికి ఆత్మ, ఆత్మకు శరీరము ఒకటంటే ఒకటి పడటం లేదంట. తోడుకోవడానికి పడకపోవడం పెద్ద విశ్వాసమే ఉంది, అన్నదమ్ములకి పడకపోవడం పెద్ద విశ్వాసమే ఉంది, ఇంటి పక్కోడికి ఇంటి ముందోడికి పడకపోవడం పెద్ద విశ్వాసం ఉంది. మన శరీరంలో ఉన్నటువంటి ఆత్మకును మన ఆత్మకు పైన ఉన్నటువంటి శరీరానికి ఒకదానికి ఒకటి మాట్లాడే ఉండే ఐక్యత ఉంటున్నాయి, ఉండలేదు, ఒకదానికి ఒకటి పడటం లేదంట. బాగా గుర్తుపెట్టుకోండి, వాక్యాన్ని వినండి మీరు. ఆత్మకు శరీరానికి ఆత్మకు ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా ఉన్నాయంటండి. సౌతులు పోరాటం వేసుకుంటున్నాయంట. నేను మందిరానికి వెళ్తానంటుంది పరిశుద్ధాత్మ, వద్దు నువ్వు శుభ్రంగా తిని పడుకోమంటుంది దురాత్మ. ఈ రెండు నీలోనే పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. కావాలంటే నిన్ను నువ్వు ఒకసారి పరిశీలన చేసుకో, నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. రేపు ఆదివారం నువ్వు ఏదో చేయాలనుకుంటా, ఆ రోజున చేయటమే కదా, అలా మందిరానికి రావు. కారణం ఏంటంటే సాధారణ అంటాడు, నువ్వు ఎలా చేస్తావో, నువ్వు ఎలా వెళ్తావో నీ సంగతి నేను చూస్తాను కదా, నన్ను కదా నువ్వెక్కడికి వెళ్తావు, నీ సంగతి నేను అంటాడంటే సైతాన్ని. ఎవడాడు? శరీర సంబంధి అయిన వాడు. దేవునికి స్తోత్రం. శరీరము ఆత్మకార్యం చేయాలంటుంది. ఆత్మ దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలో నేను ఆ కార్యక్రమం చేయాలి, ఈ కార్యక్రమం చేయాలి, దేవుని కొరకు సజీవ యోగముగా నన్ను నేను సమర్పణ చేసుకోవాలని ఆత్మ చెబుతూ ఉంటే శరీరం అంటుంది, నిన్ను నువ్వు ఎలాగో సమర్పించుకుంటావో నీ సంగతి ఏదో నేను చూస్తానని చెప్పి బెదిరిస్తున్నాడు. దేవునికి ఇస్తావు. ఎవరు బెదిరిస్తున్నారు? నువ్వు పక్క ఉన్నా, నీ పక్క నిన్నా కాదు, నీ శరీరమే నీలోనే పోరాటం జరుగుతుంది. ఎళ్ళనా మాన్న, ఎళ్ళనా మాన్న, ఈ రెండింటిలో భయాన్ని తడబడలాడుతోంది మన ఆత్మ. ఏం చేద్దండి? శరీరము మనిషిని ఎదురికి కదలనవట్ల, ఆత్మ నడమంటే శరీరం కదలనవట్ల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని ఆత్మ శరీరానికి, శరీరము ఆత్మకును ఒకదానికి ఒకటి వైరముగా ఉన్నాయి. ఆ రెండింటికి పడటం లేదు. అందుచేత ఆ శరీరంలో ఉన్నటువంటి ఆ రెండింటికే పడినప్పుడు నీకు నాకు ఎలా పడుతుంది? చెప్పండి ఇప్పుడు మీరు. నీకు నాకు ఎలా పడుతుంది? ఈవిడికి నాకు ఎలా పడుతుంది? ఈవిడికి నాకు ఎలా పడుతుంది? శరీరాలు వేరు వేరుగా ఉన్నాయి. నీ శరీరంలోనే రెండు భాగాలు కనబడుతున్నాయి. మనసు గాలిలో కలిసిపోయింది, ప్రాణం గాలిలో కలిసిపోయింది. అందుకనే మన చచ్చిపోయాడు అనుకో, 2 రోజులు పోయి 3 రోజులు పోయి ఆ కార్యక్రమాన్ని చూసి పడుకున్నాం అనుకోండి, ఆడి గుండె మీద ఎక్కి తొక్కుతున్నట్టు, పీకెట్లు నొక్కుతున్నట్టు, ఏమంటే రాత్రులు పక్కన ఎక్కడ కూర్చుంటే అక్కడ కన్ను పూసేటప్పటికి వచ్చి పక్కన కూర్చున్నట్టు, ఇలాంటి రకరకాల పీడకాలన్నీ వచ్చేస్తూ ఉంటాయి. కారణం ఏంటంటే ఆయన ఎలా కట్టి కట్టాడో, ఎలా ఏడ్చారో, ఎలా కప్పెట్టారో, ఎలా తగలబెట్టారో ఎన్ని కళ్ళతోనూ పగలంతా చూసారు. బట్టి రాత్రి అదే దృష్టి మీద పడుకోవడం వల్ల వాడికి ఈ గుండె మీదే కూర్చున్నట్టు అనిపిస్తుంది. అవునా కాదా? అవునా కాదా? మరి అంతేనా? మరి మనం మసీదులు కానీ అక్కడికి తాకీతులు మరి వెళ్తున్నాం కదా. నీకుందా తాకీదు, వీటికుందా తాకీదు. తాకీదులు ఎవరొకరికి ఉన్నాయి చూస్తున్నాను నేను ప్రార్థన చేసేటప్పుడు. ఈ తాకీదులు ఎందుకంటే ఇలాంటి మనసు అంటే ప్రాణం ఏం చేస్తుందండి? గాలిలో చచ్చిపోతుంది. ఫలానా మంది చచ్చిపోయాడండి, ఫలానా మంది చచ్చిపోయి గాలి అయిపోయాడండి, ఫలానా మంది రాత్రులు తిరుగుతున్నాడండి, నాకు మొన్నే కనపడ్డాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి పొద్దున చదువుతారు మేకలు కోస్తున్నారే, మేకలు కోస్తున్నారు, కోళ్ళు కోస్తున్నారు. ఏమండే దిబోర గారు కోడి చచ్చిపోయి గాలి అయిందని ఎవడని అంటారా? ఏమండి మొన్న దిబోర గారు కోడి చచ్చిపోయింది. ఆ కోడి ఓడగట్ట అందరినీ ఏడిపోతుందండి. అదే గాలి అయిపోయా. ఏంటది? కోడి కోడి గాలి అవుతుంది కానీ మనిషి మాత్రం గాలి అయిపోతాడా? ఎక్కడైపోతాడు గాలి? గాలి లేదు, ధూళి లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, శరీరము మధులోకి వెళ్ళిపోతుంది, ఆత్మ తను దయచేసిన వాటికి వెళ్ళిపోతుంది, ప్రాణం గాలిలో కలిసిపోతుంది. అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ ఆత్మకు శరీరానికి ఆత్మకు పడినా పడకపోయినా చివరి దశలో ఆత్మ శరీరంలోకి పడి ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తుందంటండి. ఆత్మ
శరీరములోనికి ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుందంట. అలా ఎన్ని రోజులు చేస్తుందంటే 11 రోజులు చేస్తుంది. 11వ రోజుని వెళ్ళిపోవాలి, ఇంకెక్కడ ఉండటానికి వీలు లేదు. అందుకే ఈ కర్మకాండలో 11వ రోజుని చేస్తారు కానీ 11వ రోజు, 12వ రోజు, 13వ రోజు పొత్తర్లిచ్చి చేస్తారు కదండి. ఆ కర్మకాండకి అర్థం ఇదే. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. వెళ్ళిపోయినటువంటి ఆత్మ తిరిగి మళ్ళీ శరీరంలోనికి రావడానికి ప్రయత్నం చేస్తుంది కానీ వచ్చే అవకాశాలు మాత్రము ఎంత మాత్రము ఉండదు. దేవుని దయచేసి దాని దగ్గరికి వెళ్ళిపోవాలి డైరెక్ట్గా. అంతటా తన ఇంటికి తిరిగి వెళ్ళిన రాయబడింది. లోక సువార్త 1:23 రాయబడింది. అంతటా తిరిగి తన ఇంటికి వెళ్ళను అంటే ఈ ఇల్లు మనది కాదు. దేవునికి స్తోత్రం. చాలా స్పీడ్గా ఉన్నారు మీరు అందరూ. ఈ ఇల్లు మాత్రం మనదే కాదు. అయినా సరే మనం ఏం చేస్తున్నాం, దీనికోసమే పోకుళ్ళాడుతూ ఉన్నాం. ఇది మనది కాదని తెలిసి కూడా పోకుళ్ళాడుతున్నాం. అందుకే ఆత్మానుసారంగా జీవించండి. శరీరానుసారంగా మీరు ఉండటానికి, శరీరానికి మీరు రుణస్తులు కాదు. దేవుని చిత్తమైతే మళ్ళీ వారము అక్కడ నుండి మరి కొన్ని విషయాలు చెప్పుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైనటువంటి వాటారా, ఈ మధ్యాహ్న కాల వాక్యాన్ని ముగిస్తున్న సమయం అయిపోయింది. అయితే ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, నీవు ఏనాడైతే ప్రభు దగ్గర బాప్తిసం తీసుకున్నావో, పాతి పెట్టబడ్డావో, నీవు చనిపోయావు, తిరిగి లేపబడ్డావు అనగా శరీర సంబంధమైన క్రియలు చంపుకొని ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచన కలిగి పర సంబంధమైన జ్ఞానముతో మనము ఇంతవరకు ఎలాగ జీవించినా ఎక్కడి నుండి ప్రభు అంటున్నాడు, ఉదయ సమరయ బూదిగాంతముల వరకు మీరు లేక నీవు నాకు ఏమై ఉండాలంట, మీరు నాకు సాక్షులై ఉండండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు నాకు సాక్షులుగా ఉండండి అని ప్రభు నిన్ను కోరుకుంటున్నాడు. లోకాన్ని దేవుడు సాతానుడు ఏం కోరుకుంటున్నాడు తెలుసా? మీరు నాకు సాక్షులుగా ఉండండి. మందిరానికి వెళ్ళేవాడిని వెళ్ళకుండా చెయ్యండి. మందిరానికి వెళ్ళేవాడిని ఆటంకపరచండి. భార్య మందిరానికి వెళ్తుంటే భర్తలోకి వెళ్ళిపోండి. మీరు డైరెక్ట్గా ఎవరి దగ్గరికి? భర్తలోనికి వెళ్ళిపోండి. మీరు భర్తలోనికి వెళ్ళిపోతే ఆడే దీన్ని మందిరానికి వెళ్ళకుండా చేస్తాడు. అందుచేత సాతానుడు ఏం చేస్తాడు? భర్తను వాడుకుంటున్నాడు. ఇప్పుడు దేవుని ఆత్మ ఆటంకపరచడానికి దురాత్మ భర్తలో ప్రవేశిస్తున్నాడు. భర్త పరిశుద్ధాత్మతో నింపబడితే భార్యలో దురాత్మ ప్రవేశిస్తూ ఉన్నాడు. అందుకని మనం ఏం చేయాలంటే, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు ఏం పొందుతారంట? శక్తిని పొందుతారు. ఆ శక్తి నీకు నాకు కావాలి అనుకుంటే గనక మనం ఎవరికి సాక్షులుగా ఉండాలి? సాతానికి సాక్షులుగా ఉండాలా లేక దేవునికి సాక్షులుగా ఉండాలంటే, నీవు ఎక్కడ నాటబడ్డావో, ఎక్కడ మొలకెత్తావో, ఎక్కడ ఫలాలు ఫలిస్తున్నావో ఆ వృక్షాన్ని గురించి నువ్వు సాక్ష్యం పలకాలి. బయటికి వెళ్ళి దేవునికి స్తోత్రం. యోదయ సమరయ బూదిగాంతముల వరకు నువ్వు సాక్షిగా ఉండమని చెప్పాడు. కనీసం నువ్వు అంతమందికి తిరగక్కల్లా. నీ ఇంటి వెనకలోడికి, నీ ఇంటి అతలోడికి, నీ పక్కోడికి, ఆ పక్కోడికి, నీ 4 పక్కల 4 ఏళ్ళకి నువ్వు చెప్తే సార్. నీ కుటుంబాన్ని మార్చుకో సంపూర్ణ. నీ భర్తని, నీ బిడ్డలు మార్చుకో, నీ కొడుకుల్ని, కోడల్ని మార్చుకో. నీ కూతుర్ని, అల్లుడిని కంటుంటే అక్కడ ఆడ చూసుకుంటారు. నీ కొడుకులు, నీ కోడలు నీ ఉన్న చోట ఉండాలి. రేపొద్దున్న వాళ్ళ ఇష్టమని నువ్వు చెప్తావా? వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాడు దేవుడు నీకు బిడ్డలు ఇచ్చాడు. ఈ రోజుని దేవుడు కోరికని వేడిస్తే దేవుడు నీకు బిడ్డలు ఇచ్చాడు. ఆయన కోసం పెంచు. ఆయన సాక్షులుగా బ్రతకడానికి పెంచు. నీ బిడ్డలనైనా నీవు అయినా అప్పుడు నీ కుటుంబం అంతటి మీద ఆయన కృప తోడుగా ఉంచాడు. అంచేది ఈరోజు మొదలుకొని యోదయ సమరయ బూదిగాంతముల వరకు కాకపోయినా కనీసం నీవు ఉన్నటువంటి స్థలాలలో ప్రభు గురించి సాక్షిగా ఉండి ప్రభు కోసం కొన్ని మాటలు చెప్పి నీ వెళ్ళే మందిరానికి మరి నలుగురిని ప్రభు దగ్గర నువ్వు తీసుకొస్తే నీ ఎడల ప్రభు సంతోషిస్తాడు. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు కూడిన మనందరికీ ఈ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరికి దయచేయను గాక. ఆమె. గాడ్ బ్లెస్ యు. మీకు అందరికీ వందనాలు. తలలో వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం.